పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే ఆధ్యాత్మిక నగరి. అయితే అందుకు తగ్గట్టుగా బస్టాండ్ను విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. అంతర్జాతీయ టెర్మినల్కి కూటమి సర్కార్ హామీ కూడా ఇచ్చింది. కానీ ముందుకు కదలకపోవడంతో పనులు ఎప్పుడు గోవిందా అంటున్నారు తిరుపతి వాసులు. ఒకప్పుడు కుగ్రామమైన తిరుపతి నేడు మహానగరాల చెంత చేరేందుకు సిద్ధంగా ఉంది. వేల మందితో మొదలై నేడు నిత్యం లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో సగానికి పైగా బస్సుల్లోని ప్రయాణం చేస్తుంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుపతి బస్ స్టేషన్ ఆధునీకరణ ఎప్పటినుంచో నానుతోంది. ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వడం, డిజైన్లు సిద్ధం చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం బస్టాండ్లో అడుగు పెట్టాలంటేనే భయం వేస్తోంది. పాత భవనాలు శిథిలావస్థకు చేరడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బస్టాండ్లో సరైన భద్రత లేక తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. నిజానికి వైసీపీ హయాంలోనే 2022-23లో కొత్త బస్టాండ్ నిర్మిస్తామని సాక్షాత్తు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ సీఎం జగన్ ప్రకటించారు. డిజైన్ సైతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా విడుదల చేశారు. అది అక్కడితోనే నిలిచిపోయింది. తర్వాత ప్రభుత్వం మారినా బస్టాండ్లో పరిస్థితులు మాత్రం మారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 500 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో భారీ బస్ టెర్మినల్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధికారులతో వరుస సమీక్షలు కూడా జరిపారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా ప్లాన్ అప్రూవల్ కాకపోవడంతో కొత్త నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మధ్య బస్ స్టేషన్లోని భవనాల పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఏ పెచ్చు తలపై పడుతుందో తెలియడం లేదు. దీంతో అధికారులు శాశ్వత పరిష్కారం చూపకుండా కేవలం తాత్కాలిక మరమ్మతులు చేసి రేకులను అడ్డుగా పెట్టి చేతులు దులుపుకున్నారు. కొత్త బస్టాండ్ అందుబాటులోకి రాకపోవడంతో నిత్యం విపరీతమైన రద్దీతో అవస్థలు తప్పడం లేదు. మరోవైపు కూటమి ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం 13 ఎకరాల విస్తీర్ణంలో నిత్యం 1,00,000 మంది రాకపోకలకు వీలుగా డిజైన్ చేశారు. ఒకేసారి 150 బస్సులు నిలిపేలా బస్ బేలు, 2 ఎంట్రీలు, 2 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్లాట్ఫామ్ల వద్దే ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ సౌకర్యం, దానికి సరిపడా విద్యుత్ కోసం సోలార్ రూఫ్ టాప్స్ కూడా నిర్మించనున్నారు. ఈ కొత్త టెర్మినల్లో కేవలం బస్టాండ్ మాత్రమే కాకుండా భక్తులు సేద తీరేందుకు వీలుగా ప్రత్యేక డార్మెటరీలు, హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సినిమా థియేటర్లు, కమర్షియల్ మాల్స్ ఏర్పాటు చేసేలా 5 రకాల నమూనాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రణాళికలైతే చేశారు. క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. అందుకే బస్టాండ్కు చేరుకుంటున్న ప్రతి ఒక్క భక్తుడు కొత్త బస్టాండ్ ఎప్పుడు గోవిందా అని అంటున్నారు.